వైసీపీ పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. విశాఖపట్నం సీతమ్మధారలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో అవంతి మాట్లాడారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నారని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నారని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చారని, సేవ చేశారని, సంపాదించాలనే ఆలోచన తనకు ఏనాడూ లేదన్నారు. భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారన్నారు. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని, ఎవరి మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన, ప్రజలకు అనేక పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసిన ఎందుకు ఇలా జరిగిందనేదే విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని, దానికి అనుభవిస్తున్నట్లు అవంతి చెప్పుకొచ్చారు. తన హయాంలో ఎటువంటి అవినీతి చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలని, వారి 6 నెలల నుంచి ఆందోళనలు, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారని అన్నారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారని, అంతా వాలంటీర్నే నడిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. అదే కాపీలని మన విజయసాయి ఆర్సీ గారికి, మా పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు. మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్ప నుంచి రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందుదామని అయితే రాలేదు. నేను లబ్ధి కూడా పొందలేదు. మీరు చూశారు, 16 సంవత్సరాల నుంచి, 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దామని వచ్చాము. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము. అది సహజం అక్కడ. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి, మరి సుమారు 3,70,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గం. 3,70,000 ఓటర్లలో కనీసం నేను 3,50,000 మందిని టచ్ చేశాను. మరి సేవ చేశాం, 8 గంటలు తిరిగాం. తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం. అంటే వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది. మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా హైదరాబాద్ ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్. కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా, అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని. మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రికేయ రంగం, మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.